హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు kalashas కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ స్టోన్ లివర్ ఫ్రై అండి. వీటిని తెలుగులో రాతి గుండెలు అంటారండి. ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం మొత్తం ప్రాసెస్ని వీడియోలో చూద్దామండి. ఇలా నేను 1 కిలో తెప్పించుకున్నానండి లివర్ స్టోన్స్ని. అదే రాతి గుండెలు అంటారు కదా, వీటిని తెచ్చుకొని ఇలా 2 లేదా 3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిని తినడం వల్ల బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందని అంటారండి. అందుకే వీటిని వారంలో 2-3 సార్లైనా మనం తీసుకుంటే చాలా మంచిది. ఇలా మనం వాష్ చేసుకున్న లివర్ని కుక్కర్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపును వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఇందులో మనం ఎటువంటి వాటర్ని వేయలేదండి. 3 లేదా 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. 3-4 విజిల్ల తర్వాత మనకి ఈ విధంగా కుక్ అయింది. కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడికించుకోవడానికి చాలా సమయం పడుతుందండి. మనకి ఒక అరగంట అయినా పడుతుంది. మనం వాటర్ ఏం వేసుకోకుండానే వాటర్ ఊరాయి కదండి, అందుకే మనం వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఫ్రైకి ప్రిపేర్ చేసుకుందాం. పాన్ పెట్టుకొని పాన్ కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ పట్టదండి, కొద్దిగా ఆయిల్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆ లివర్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. అందుకే నేను కొద్ది క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చీలను వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి. ఇలా మనకి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఆనియన్స్ని, పచ్చిమిర్చిలను బాగా వేపుకోవాలండి. ఇందులో మనం కావాలంటే షాజీరా, బిర్యానీ ఆకు వాటిని కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ఇలా వేగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం, వెల్లుల్లి, కొబ్బరి కలిపి పేస్ట్ చేసుకున్నానండి. దాన్ని యాడ్ చేసుకున్నాను. అది పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేపుకోవాలి. ఇలా వేగాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోవాలండి. ఇలా మొత్తం మనం బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న లివర్ని ఇందులోకి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మసాలాలు లివర్కి పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం విరిగిపోవాలండి. వాటర్ లేకుండా మనకి పీసెస్ బాగా ఉడికిపోయేటట్టు, ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టుగా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. మనకి కుక్కర్లో ఉడికించుకున్నప్పుడే బాగా ఉడికేసిందండి. ఇది ఒక 5 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీరను వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ మంచి టేస్టీగా ఉంటుందండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల. ఈ ఫ్రైని మనం పప్పన్నంతో కానీ, రసం అన్నం లేదా పచ్చడి అన్నంతో ఏ కాంబినేషన్కైనా ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. లేదు ఇలానే కూడా మనం వైట్ రైస్లో కలుపుకొని తినొచ్చు. చాలా హెల్దీ రెసిపీ, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనివల్ల మనకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందని అంటారండి. అందుకే వారంలో 2-3 సార్లైనా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తప్పకుండా టేస్ట్ చేయండి. ఇప్పుడు మనకి ఈ ఫ్రై రెడీ అయిపోయింది కదండి. మనం ఇప్పుడు సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైని వేరే బౌల్లోకి తీసుకొని మనం రైస్, పప్పుతోటి కానీ రసంతో కానీ తీసుకుంటూ ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క ముక్కని టేస్ట్ చేస్తూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.